బాబా ఏమన్నా అసలు దాంట్లో విసిరి చూసారా 1931లో వాడారు అన్నమాట కార్స్ ఇవన్నీ 1931 ఒకటి బా చూడండి బిఎండబ్ల్యూ అనమాట. మనకి అప్పట్లో సినిమాలో చూసే ఉంటాం మనము చూసారా బిఎండబ్ల్యూ E32 7 సిరీస్ అనమాట. ఇవి మనం చాలా మటుకు పాత సినిమాల్లో కొన్ని సినిమాలు అయితే చూసే ఉంటాం మనమైతే. ఇవన్నీ బిఎండబ్ల్యూ ఒకటి మళ్ళీ ఒకటి ఆడి ఒకటి ఇవన్నీ బెంజ్ కార్ అనమాట. పాత మోడల్స్ చాలా పాతవి. ఇక్కడ మనం చూస్తే ఆ సినిమాకి సంబంధించిన రీల్ అనమాట. అప్పట్లో మనకు ఎట్లా ఉండేది అనమాట రీలు. దాంట్లో గురించి కారు సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా కొన్ని స్పేర్ అంటే దాని ఇంజన్ చూడండి, ఇంజన్ ఎలా ఉంది లోపల చూడండి ఎట్లుందో మనకైతే ఇక్కడైతే అన్నీ పెట్టారనమాట. సో గైస్ మనమైతే ఇప్పుడైతే పైన మ్యూజియం అయితే రావడం జరిగింది. సో ఇక్కడ కార్స్ చాలా ఉంటాయి, పాత కార్లు కొత్త కార్లు ఉంటాయి. సో మనమైతే ఒకసారి చూద్దాం. ఒకసారి లోపలికి వెళ్దాం. ఓకేనా రండి నాతో పాటు. సో గాయస్ చూడండి కనబడుతుందా? ఇప్పుడు మనమైతే ఇప్పుడైతే పోదాం. పర్ పర్సన్కి మనకైతే 75 రూపీస్ అనమాట టికెట్. సో చూసిరా కెమెరా ఇన్సైడ్ ఇక మొత్తం చదువురి గైడ్లైన్స్ మొత్తం ఉంది. చూసిరా చదువుకోరి మొత్తం గట్టిగా. ఓకేనా మ్యూజియం గైడ్లైన్స్. బాబా ఏమన్నా అసలు దాంట్లో విసిరి చూసారా 1931లో వాడారు అన్నమాట కార్స్ ఇవన్నీ 1931 ఒకటి బా సరే మైండ్ బ్లోయింగ్ అసలు చూసారా 1929లో చూడండి గాయస్ ఎన్ని కార్లు ఉన్నాయా ఒకసారి. సో ఇవన్నీ పాతాయి అన్నమాట. ఒకసారి మీరు కూడా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీరు దగ్గర రావాలి. ఇంటికి వచ్చి ఒక్కొక్క కార్ని ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు అసలు. అంటే అప్పట్లో ఇన్ని కార్లు ఉన్నాయని చెప్పి మీరు కూడా అనుకోవచ్చు. చూడండి ఒక్కొక్క పాత ఇవన్నీ. సో చాలా బాగున్నాయి ఎక్సలెంట్ అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. 1950స్లో 1940లో 1961లో అలాంటి కార్స్ చక్రాలు సైన్స్ చూసారా వరల్డ్ గుర్రం. వాటి దిస్లే బా ఎక్సలెంట్ అసలు ఇదైతే బెల్ట్ చూసిరా దీన్ని చూసిరా బెల్ట్ వచ్చేస్తే 501 1925 అన్నమాట మోడల్. ఓల్డ్ కార్ అంటే మొత్తం ఓపెన్ అవుతుంది కార్ అది. 1946 బాబా ఏమన్నా ఒక కార్ ఇది. చూడు
ఇస్తారా మనకి ఇది బ్లూ స్టేక్స్ 50 సూపర్ బాబా బాబా బా ఏమనుందా ఇది అబ్బా అరడా ఇంద్ర బాబు ఇది పొడుగుంది కదా గాడి మస్తు పొడుగుంది ఆర్మీ ట్రక్ అన్నమాట ఇది. సో ఇక్కడ మనకు ఆర్మీ సంబంధించిన కొన్ని ట్రక్స్ ఉన్నాయి, కొన్ని జీప్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడైతే మనకైతే పెట్టిరు, ఇక్కడైతే ఉంది. ఇవి మనకైతే ఇవన్నీ ఒరిజినలే, ఎలాంటి డూప్లికేట్స్ అయితే కావన్నమాట. సో మనం మామూలుగా టచ్ చేయొచ్చు, కానీ ఇక్కడైతే మటుకైతే టచ్ చేయడానికి అయితే లేదనమాట. సో ఇదైతే చాలా బాగా అనిపించింది. ఆర్మీ సంబంధించిన అన్నీ ఉన్నాయి కదా. టేక్లో ఉంటుంది కారు, ఇది మొత్తం మన టేక్ కలర్లో ఉంటుంది కారు. ఇది ఒకటి మొత్తం దానికి సంబంధించిన బయట ఉంది చూడండి. బెంజ్ కార్ అన్నమాట ఇది, చూసిరా? బెంజ్ కార్ ఒకటి, ఇక మనకు BMW కార్ ఒకటి. అన్నీ మనకు 90s లో 99s కొన్ని అట్లా ఉన్నాయన్నమాట. కొన్ని కూడా ఇక్కడ మనకు ఓవరాల్గా మనం అయితే కింద అయితే అయిపోయింది. ఇప్పుడు పైకి వచ్చినాం కదా. పైన మట్టుకు చూస్తే మాత్రం ఆర్మీ సంబంధించిన కొన్ని ఉన్నాయన్నమాట. కొన్ని జీప్స్ కొన్ని అలాంటివి ఉన్నాయి. కొన్ని ఇక్కడ చూశారు కదా మనము ఇందాక. ఈ పాత మోడల్స్ అనమాట. ఇవి పాత అంటే పాత మోడల్స్. ఇవి చూడండి మనకి ఇక్కడ మాత్రం అన్ని ఒరిజినలే, ఎలాంటి డూప్లికేట్స్ అయితే కావన్నమాట. ఈవెన్ ఏదైనా సరే, జపాన్ అయినా ఏదైనా, రష్యాదైనా ఏదైనా, ఇక్కడ మనకు మాత్రం కార్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల కార్లు ఉన్నాయి. చూడండి ఒకసారి మీరు కూడా అన్నీ చూస్తారా? చూడండి ఒకసారి ఎట్లుందో. దిస్ బెంచ్ కార్. మనకు కారు సంబంధించిన అంటే పార్ట్స్ ఎలా ఉంటాయి ఏందని చెప్పి మనకి అది చూపిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ పాత మోడల్స్ అన్నీ వాడినవి కూడా అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇంకోటి ఇక్కడ మనకు చూస్తే ఇవన్నీ ఉన్నాయి. ఏంది పాత్రలు, పాతవి అన్నీ, కొత్తవి అన్నీ అప్పట్లో వాడినాయి. పెద్ద పెద్ద పాత్రలు అన్నీ ఉన్నాయి అనమాట. ఇది ఫోటో కెమెరా అనమాట, ఫోటో తీసిన కెమెరా ఇది ఒకటి. ఇవన్నీ చూడండి ఎంత పెద్ద ఉందో కెమెరా ఒకటి. ఇక్కడ మనకు వీడియోది అనమాట. ఇది వచ్చేసి మనకు వీడియోకి సంబంధించింది అనమాట. చూసారా మీరు? రీల్ అప్పట్లో సినిమాలు ఎట్లా వేసేవాళ్ళు, రీల్ సంబంధించింది అనమాట. ఇది ఒకటి. కార్ల మటుకైతే చాలా బాగుంది. ఓవరాల్గా నాకైతే కార్ అయితే చాలా బాగా అనిపించింది. కార్ మ్యూజియం అయితే చాలా అంటే చాలా వర్త్. మీరు మైసూర్లో వస్తే మాత్రం చాలా దగ్గరనే, మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మొత్తం కార్లు అనమాట. అంటే కార్ సంబంధించిన పార్ట్స్ అనమాట. ఇటు ఉంటుంది అనమాట. మొత్తం చూడండి లోపల అలా ఉంటుంది. ఇక్కడ మనకి ఇంకా చూసుకుంటే మాత్రం ఇంకా పాత మోడల్స్ అనమాట. ఇవి మనకు చూసుకుంటే మామూలుగా అయితే మనకైతే సినిమాలలో కొన్నిట్లో, మనం బాలీవుడ్లో, హాలీవుడ్లో కొన్నిట్లయితే మనకైతే కనబడుతుంది అనమాట. ఒకటి టాలీవుడ్లో కూడా చాలా ఉన్నాయన్నమాట వెహికల్స్. ఇలాంటివన్నీ మనం చూస్తుంటే సినిమాల్లో చూసినట్టుగా అనిపిస్తుంది మనకు ఇట్లా అనమాట. మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి. చూడండి మీరు, ఇక్కడ మొత్తం ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. చూసారు కదా మీరు. చూడండి ఏమేమి ఉన్నాయో. అసలు ఇది ఒక వ్యాన్ ఉంది. ఇది పాతకాలంలో వాడేది అనమాట కారు కూడా. చూసారు కదా మీరు. చూస్తుంటే మీకు ఇంకా చూడాలనిపిస్తుంది. సో మీరైతే డెఫినెట్గా రండి, ఇక్కడ వచ్చి రీచ్ చేయండి. ఇక్కడ ఏంటంటే మరి మీరు మాత్రం మర్చిపోకండి. మీకు మాత్రం ఇంట్రెస్ట్ ఒక లైక్ చేయండి, షేర్. నెక్స్ట్ వీడియోతో కలుస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.